ఎందుకంటే అప్పుడు ఒకసారి మనం బిజీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత ముందు చేసినప్పటికీ 1 ఇయర్ తర్వాత బిజీ అయిపోతాం. యాహ్! ఇట్లా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇంకో క్యారెక్టర్స్ వస్తే ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళిపోతాం. మళ్ళీ దీనికి టైం తీసుకొని రావాలంటే అట్లేం లేదండి. చూడండి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక కూడా ఐయామ్ హియర్. No. ఐయామ్ గివింగ్ టైమ్ ఫర్ ఇట్ బికాజ్ ఐ లవ్ దట్ ఫిలిం. అట్లనే సుహాసన్న కానీ, విరాజ్ అశ్విన్ కానీ, రుహానీ కానీ అందరూ వాళ్ళ హార్ట్ అవుట్ దే ఆర్ ప్రమోటింగ్ ఇట్ బికాజ్ దే లవ్ ఇట్. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం లాగానంటే దాంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని క్యారెక్టర్సే ఈ మధ్యలో రన్ అవుతుంది. యాహ్! ఈ మధ్యలో ఒక ఫాదర్, తండ్రి, మదర్ 1 or 2 సీన్స్ అంతే. 1 సీన్. అటు సుహాస్ తీసుకున్నా సరే ఆ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ క్యారెక్టర్స్, అంటే ఆ ఫ్రెండ్షిప్ దాంట్లోనే. ఇటు తీసుకున్నట్టయితే విరాజ్ తీసుకున్న క్యారెక్టర్ చాలా తక్కువ క్యారెక్టర్స్. అంటే ఇలా రన్ చేయడం వల్ల ఏమైనా కాస్టింగ్ తగ్గుతుంది అన్న ఆప్షన్ ఏమన్నా? ఎక్కడండి మీకు నిండా చూసుకుంటే ప్రతి సీన్లో దేర్ ఆర్ లైక్ మెనీ క్యారెక్టర్స్ యూనో. చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. నా దాంట్లో దేవి సార్ ఉంటారు, బాబీ అన్న, మన రఘు అన్న ఉంటారు, అట్లా దరహాస్ ఉంటాడు. ఎక్కడ చూసుకున్నా దేర్ ఆర్ లైక్ మెనీ క్యారెక్టర్స్ ఇన్ ఎనీ స్టోరీ. ఇఫ్ యూ పిక్ ఎనీ స్టోరీ యూ పిక్. అక్కడ చూసుకుంటే కేశవ్ దీపక్ గారు ఉన్నారు. అట్లా ఎక్కడ మళ్ళీ ఆప్స్రాల శ్రీనివాస్ సార్ ఉన్నారు. వేర్ ఎవర్ యూ సీ దేర్ ఆర్ లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఆల్. యా, ఎవ్రీవన్ లవ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్, దే కేమ్ యాక్టెడ్ ఇన్ ఇట్. కానీ అవసరాల శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు డిస్కషన్ ఉంటుంది కదా, ఇట్స్ అ బ్యూటిఫుల్ మోనోలాగ్ అండి. అసలు సూపర్ అది. థ్యాంక్ యూ. అంటే 35-40 ఏజ్ దగ్గరకు వచ్చిన వాళ్ళ పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. ట్రూ ట్రూ అండి, ట్రూ. అలాగే ఉంటుంది. పెళ్ళి అవ్వకపోతే ఇబ్బందులు ఎలా ఉంటాయో. ఇకపోతే ఫస్ట్ కేర్ ఆఫ్ కంచర్పాలెం మీరు థియేటర్ నుంచి వచ్చారు చిన్నప్పటి నుంచి. అవును. ఒక నేషనల్ అవార్డు ఏమన్నా వచ్చిందా మీకు? నంది వచ్చింది. థియేటర్స్లో హ్యావ్ గాట్ నేషనల్ అండి. థియేటర్స్లో నేషనల్. థియేటర్స్లో హ్యావ్ గాట్. ఇప్పుడు ఏజ్లో when I was 12-13 then. మీరు 12-13 ఏజ్లో ఉన్నప్పుడు? అవునండి, అవును. అప్పటి నుంచి ఇండస్ట్రీలో when I was 10 I started stage acting and all. దాంతోపాటు కేర్ ఆఫ్ కంచర్పాలెం ఆపర్చునిటీ రావడానికి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏమవచ్చు? అంటే నేను ఒకటి రోజీ థియేటర్ ఖానాపూర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. అదే టీం వాళ్ళతో మహా అన్న కూడా ఉండేవాళ్ళు. అక్కడ చూశారు. దెన్ ఈ ఆడిషన్ మీ ఫర్ ద క్యారెక్టర్. స్టోరీ చెప్పారు, మస్తు నచ్చినండే. చేస్తావా అంటే చేస్తా అని చెప్పిన. ఆడిషన్ చేసినారు. దెన్ ఐ వాజ్ ఇంటు ద ఫిల్మ్. థియేటర్ చేసిన దానికి సినిమా చేసిన దానికి చాలా డిఫరెంట్. అవునండి. ఒకసారి ప్రిపేర్ అయినాం, థియేటర్ ముందుకు వచ్చినామంటే ఎండ్ అయ్యేంత వరకు మళ్ళీ పేపర్ పట్టుకునే ఆప్షన్ ఉండదు. కంప్లీట్ ఎన్ని రోజులు రిహార్సల్స్ చేసినా సరే ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మాత్రమే, మళ్ళీ పేపర్ పట్టుకునే ఆప్షన్ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సీన్ టు సీన్ కట్ అవుతుంటుంది. డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా ఫస్ట్? తప్పు నా చాలా కష్టమైందండి థియేటర్ చేసి మళ్ళీ కెమెరా ముందు చేయడం. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ త్రూ ద ప్రాసెస్ హ్యావ్ లెర్న్డ్ హౌ టు డూ ఇట్. థియేటర్ ఎక్స్ప్రెషన్స్ వేరు, అవునండి, అవును. కెమెరా ముందు ఎక్స్ప్రెషన్స్ వేరు, ట్రూ ట్రూ ట్రూ. బాడీ లాంగ్వేజ్ వేరు. ట్రూ ట్రూ. ఎలా ఫీల్ అయ్యేవారు మీరు? ఇట్స్ ఆల్ విత్ యూనో. ఎలా ఫీల్ అంటే అదే నేర్చుకున్నా. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. త్రూ ద ప్రాసెస్ హ్యావ్ లెర్న్డ్ హౌ టు డూ ఇట్ అనేది. కేర్ ఆఫ్ కంచర్పాలెం వల్ల మీకు ఇంత పేరు వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉండేనా? టు బి వెరీ ఫ్రాంక్, నో అండి. నేనే స్టన్ అయినా అండి. వెన్ ఐ వాచ్ ద ఫిలిం ఇట్ వాజ్ సో నైస్. నేనే స్టన్ అయినా, అరే ఇంత మంచి సినిమాలో ఫస్ట్ చేసినాం కదా అని. ఎందుకంటే దీనికి వెనకాల బ్యాక్ బోన్ రానా గారు, సురేష్ ప్రొడక్షన్ వీళ్ళందరూ ఉండేది. ట్రూ. దాన్ని రావడం వల్ల ఇంత పేరు వచ్చిందా, లేకుంటే స్టోరీలో ఉన్న దమ్ము వల్ల అంటారు? ఫర్ షూర్ అది తప్పకుండా యాడ్ అయిందండి. రానా సార్ దాన్ని తీసుకొని ప్రమోట్ చేయడం కానీ, సురేష్ బాబు సార్ ప్రమోట్ చేయడం కానీ, దానివల్ల ఫర్ షూర్ మంచి మైలేజ్ వచ్చిందండి ఆ సినిమాకి. అందరికి తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, ఎందుకంటే రానా గారు ఫస్ట్ టైం మీరు అప్పుడే కలిసింది అనుకుంటున్నాను దానివల్ల. అవునండి, అవును. ఆయన చూసినాం 6'3", యా, అంత హైట్. ఫస్ట్ ఫీలింగ్ ఏంటి రానా గారిని కలిసి? వెన్ ఐ సా హిమ్, నాకు మొత్తం అందాలు ఐ మీన్ నేను నా రాక్షసి కానీ, లీడర్ కానీ అవన్నీ గుర్తొచ్చినాయి. నేను చూసినప్పుడు సిబిఎన్ గారి గెటప్లో ఉండే, చంద్రబాబు నాయుడు గారి గెటప్లో ఉండే. ఐ వాస్ లుకింగ్ సో స్టన్నింగ్, ముస్టాచ్ అండ్ ఆల్. మస్త్ అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్ మీట్. దాని తర్వాత పెద్ద సినిమా అంటే నారప్ప తీసుకోవచ్చు. మీరు చేసిన సినిమాలలో మీరు ఇండివిజువల్ కాకుండా ఒక పెద్ద ఆర్టిస్ట్ తోటి, అవునండి, ఆయన పాన్ ఇండియా స్టార్, ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన గుర్తుపట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారు వెంకటేష్ గారికి. ట్రూ. అంత పెద్ద ఫ్యామిలీ స్టార్ ఆయన. అలాంటి ఆర్టిస్ట్ తోటి, అలాంటి హీరో తోటి ఫస్ట్ ఒక నారప్ప సినిమా తీసుకుంటే ఇలా చేశారు దాంట్లో. చాలా థ్రిల్ ఉన్నాయండి. ఇట్ వాస్ సో వెరీ నైస్ యాక్టింగ్ విత్ వెంకటేష్ సార్.
చాలా భయం ఉండే కానీ ఈ మేడ్ ఇట్ ఆల్ కూల్. ఎందుకు భయం అనిపించింది మీకు? మరి మనకి ఎంత జర్నీ ఉంటుందండి అంత పెద్ద స్టార్స్తోని. విల్ బీ ఆల్వేస్ సీయింగ్ దెమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మనం చూస్తూ ఉంటాం, వాళ్ళతో మస్తు పెద్ద జర్నీ ఉంటుంది, వాళ్ళ డైలాగ్స్ మనం బయట మాట్లాడుతూ ఉంటాం. అలాంటి ఒక స్టార్ని అట్లా పక్కన నించొని యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్లో కొంచెం ఇట్లా భయంగా ఉండే కానీ సార్ మేడ్ ఇట్ ఆల్ కూల్. శ్రీకాంత్ సార్ కూడా బాగా హెల్ప్ చేసినారు ఆ ప్రాసెస్లో. ఎందుకంటే దాంట్లో ప్రియమణి గారు, ప్రియమణి మ్యామ్ ఉంది, రాజీవ్ సార్. మిమ్మల్ని క్యారెక్టర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమవ్వచ్చు? దే లైక్డ్ ఇట్ అండి, నా పర్ఫార్మెన్స్ కానీ దే లైక్ ద వే ఐ యాక్ట్ అన్నట్టు. ఆ రోల్కి పర్ఫెక్ట్ ఉంటాడని అనిపించి తీసుకున్నారు. తర్వాత ఇంకొన్ని ఇండివిజువల్గా మీరు సైడ్ రోల్ చేయడం కానీ హీరోకి మెయిన్ లీడ్ చేయడం కానీ ఎన్ని సినిమాలు చేస్తారు మొత్తం? లెక్కెట్టుకోలేదండి. ఐ హ్యావ్ నో క్లూ. వెళ్ళిపోతూనే ఉన్నారు అంతే. మీరు చేసిన ఇప్పుడు సినిమాలలో ఇంకోటి కేర్ ఆఫ్ కడలి సంథింగ్ కాదలండి, అది కేర్ ఆఫ్ కంచర్పాలెం తమిళ్ రీమేక్. కాదల్ సేమ్ క్యారెక్టర్స్ కదా. నేను ఒక్కడనే రిపీట్ అయ్యానండి. కానీ వేరే క్యారెక్టరైజేషన్ మాత్రం వాళ్ళందరూ వేరే. వేరే వాళ్ళు వేరే. మళ్ళీ కిషోర్ అన్న అని ఉంటారు కదా, చిన్నపిల్లోడు ఫాదర్ క్యారెక్టర్ చేసి ఆయన మళ్ళీ రిపీట్ అయ్యారు. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం నారప్ప తర్వాత మీకు మంచి పేరు వచ్చిన మూవీ ఏదో? మీరే చెప్పాలండి అది. వాట్ యూ థింక్? అంటే మీకు అనిపించిన ఇప్పుడు నేను చేసిన వాటిల్లో ఈ సినిమా విత్ శ్రీరంగనీతులు, ఐ బిలీవ్. శ్రీరంగనీతులు అంటే ఇప్పుడు అంటే శ్రీరంగనీతులు. బిఫోర్ నేను ఏది చేసినా అదే కన్విక్షన్తో చేసినానండి. ఏది చేసినా ఉంటుంది, మనకు మనసుకు అనేది ఒకటి అనిపిస్తుంది కదా. అదే అనిపించింది కాబట్టి ఐ డన్ దట్ ఫిల్మ్స్ అండి. ప్రాపర్ హైదరాబాదేనా? హైదరాబాద్ అండి, ప్రాపర్ హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాద్. ప్రాపర్. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. మీరు ఎందుకంటే అక్కడక్కడ కట్ చేస్తున్నారు, జస్ట్ చిన్న సెంటెన్స్లో కట్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి మాట్లాడేది కొంచెం మొమాటం అండి. నాకు కొంచెం ఇంట్రోవర్ట్ కొంచెం. అంటే ఈ మొమాటంతో ఇండస్ట్రీలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లేం నేనైతే ఫేస్ చేయలేదండి.